అందరికీ నమస్తే అండి. ఒక పెద్ద బ్రేకింగ్, ఒక పెద్ద అప్డేట్ ఏంటంటే, ముగ్గురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన, ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అండ్ విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన కాంతి రాణా టాటా గారు అండ్ విజయవాడ డీసీపీగా పనిచేసిన విశాల్ గున్ని, ఈ ముగ్గురు కూడా ఐపీఎస్ అధికారులు. వీళ్ళ ముగ్గురిని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జస్ట్ ఇందాక ఒక గంట కిందట సస్పెండ్ చేసిందనమాట. సో ఎందుకు, ఏ కేసు అనేది ఆల్రెడీ అందరికీ తెలుసు. అయితే అది లీగల్గా నిలబడుతుందా లేదా, చట్ట ప్రకారం వీళ్ళ సస్పెన్షన్ చెల్లుతుందా లేదా అనేది మేబీ అందరికీ డౌట్ రావచ్చు. క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. యాక్చువల్లీ వీళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేయడానికి కారణం ఏంటంటే, ముంబైకి చెందిన సినీ నటి అండ్ డాక్టర్ అయిన కాదంబరి జత్వానీ గారి మీద ఫిబ్రవరి నెలలో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఆయన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ పూర్వపరాలు ఆలోచించకుండా కంప్లైంట్ ఇచ్చినదే తడవుగా ఇమీడియట్గా వాళ్ళు ఈ కాంతిరాణా టాటా గారి ఆదేశాలతో, వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో కొంతమంది పోలీస్ అధికారులు ముంబై వెళ్ళి సినీ నటి కాదంబరి జత్వానీ అండ్ ఆమె మదరు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించారు. ఇక్కడ ఆమెను అరెస్ట్ చేసిన తీరు తప్పు. ఆమె మీద కంప్లైంట్ ఇవ్వడానికి ముందు రోజే వీళ్ళు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు, అక్కడ ఒక దగ్గర దొరికారు. అండ్ ఆమెను ప్రైవేట్గా నిర్బంధించారు, చట్టానికి దొరకకుండా ఎవరికి తెలియకుండా నిర్బంధించి వేధించారు. సో ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మీదుగా విచారణ చేపట్టిన పోలీసులు ఈ ముగ్గురి పాత్ర ఉంది. ఆల్రెడీ దీనిలో ఏసీపీ హనుమంతరావు గారు అండ్ సిఐ సత్యనారాయణను ఆల్రెడీ సస్పెండ్ చేశారు నిన్న మార్నింగ్. సో ఈరోజు ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులను కూడా సస్పెండ్ చేశారనమాట. అంటే వీళ్ళ ముగ్గురు పాత్ర ఉంది అని నిర్ధారించుకున్నారు. వీళ్ళ ముగ్గురి కారణంగానే ఈ కేసులో అన్నీ కూడా పోలీసులు తప్పుగా వ్యవహరించారు అనేది ప్రాథమికంగా నిర్ధారించుకొని కొన్ని ఆధారాలు సేకరించి దాన్ని డీజీపీ గారికి నివేదిక ఇవ్వడం, డీజీపీ గారు దాన్ని పరిశీలించి ఆ నివేదికను సీఎం గారికి అందించడం, సీఎం చంద్రబాబు గారు సంతకం చేయడం, వెంటనే వీళ్ళ ముగ్గురు సస్పెన్షన్కి సంబంధించిన జీవోలు విడుదలవ్వడం, ఇవన్నీ చకచక జరిగిపోయాయి అన్నమాట ఈరోజు. అయితే ఖచ్చితంగా దీని మీద వాదన కక్ష సాధించారు అని వైసీపీ వాళ్ళు లేవనెత్తే అవకాశం ఉంది. అయితే ఇది కక్ష సాధింపు కిందకు వస్తుందా లేదా, నిజంగా కక్ష సాధింపా కాదా అనేది లాజికల్గా చూసినా లీగల్గా చూసినా వీళ్ళ ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూడా చట్టం ముందు ప్రాథమికంగా దొరికిపోయినట్టే. ఒకటి, ఆమె మీద ఇచ్చిన ఫిర్యాదు నిజంగా కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది పరిశీలించకుండా ఆమె మీద ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయడం ఒకటో తప్పు. అరెస్ట్ చేసిన వెంటనే ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోకుండా ఆ ఇచ్చిన ఫిర్యాదుకి ప్లస్ వీళ్ళు నమోదు చేసిన సెక్షన్లకి సంబంధం లేదు. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు ఫోర్జరీ అంటే 464 ఎంతో వస్తుందేమో, కానీ వీళ్ళు వేరే సెక్షన్లు నమోదు చేశారనమాట. అంటే వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదుకు మించి పెద్ద సెక్షన్లు నమోదు చేసి ఆమె మీద తీవ్రమైన నేరారోపణలు పెట్టారు. దానిలోకి ఆమెను తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించి ఆ నిర్బంధనలో అసభ్యంగా ప్రవర్తించారు, ఆమెను బాగా మానసికంగా శారీరకంగా వేధించారు అని ఆమె ఫిర్యాదు ఇచ్చారు. సో దీని మీద ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు విచారణ చేపట్టారనమాట. అయితే ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసిన తర్వాత ఆ సస్పెన్షన్ నిలబెట్టడానికి లీగల్గా ప్రభుత్వం చాలా ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే వాళ్ళకి డిఓపిటీ ఉంటుంది, ప్లస్ క్యాట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు ఇమీడియట్గా డిఓపిటీ కంప్లైంట్ చేయొచ్చు, లేదా క్యాట్లో పిటిషన్ వేయచ్చు. వీళ్ళు ముందుగానే సమాచారం ఇవ్వాలి. ఈ బ్యూరోక్రసీ సివిల్ సర్వెంట్లకి సస్పెండ్ చేయాలన్నా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నా సరే వీళ్ళు చేసిన నేరాలేంటి, ఈ ఆరోపణలు ఏంటి, దానిలో వీళ్ళకి దొరికిన ఆధారాలు ఏంటి అనేది ఇవన్నీ కూడా డిఓపిటీకి సమాచారం ఇవ్వాలి, సమాధానం చెప్పాలి. అలాగే క్యాట్లో వీళ్ళు పిటిషన్ వేసినప్పుడు కూడా అక్కడ కూడా సమర్థనీయంగా వాదించాలి, లేకపోతే ప్రభుత్వానికి పరువు పోద్ది. ఎందుకంటే గత ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేశారు. ఏది, ఆ ఇంటెలిజెన్స్కి సంబంధించి కొన్ని పరికరాలు, నిఘాకి సంబంధించిన కొన్ని పరికరాలు కొనుగోలులో అవినీతి జరిగింది, ఇటలీ నుంచి అక్కడి నుంచో పరికరాలు తెచ్చారు, అందులో అవినీతి జరిగిందని చెప్పి అందులో ఏబి వెంకటేశ్వరరావు గారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది గత ప్రభుత్వం. కానీ వాళ్ళు లీగల్గా నిరూపించలేకపోయారు, కోర్టులో నిరూపించలేకపోయారు. అందుకే క్యాట్లో ఏబి వెంకటేశ్వరరావు గారికి అనుకూలమైన తీర్పు వచ్చింది. ఆ తర్వాత కోర్టులో కూడా ఏబి వెంకటేశ్వరరావు గారికి అనుకూలమైన తీర్పు వచ్చింది. సో అక్కడ ప్రభుత్వం పరువు పోయింది. కానీ ఇక్కడ ప్రభుత్వం పరువు పోకూడదు. చట్టబద్ధంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయనే ధీమాతోనే ఇప్పుడు చంద్రబాబు గారు
సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన వ్యక్తి. ఆయనకు బ్యూరోక్రాట్ల పవర్ ఏంటి, సివిల్ సర్వెంట్ల పవర్ ఏంటి, వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలనేది బాగా తెలుసు. సో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే పకడ్బందీగా చట్ట ప్రకారం మనం నిరూపించగలము అనుకుంటేనే చర్యలు తీసుకునే టైపు. లేకపోతే ఆషామాషిగా ఎటువంటి లేకుండా, ఆధారాలు లేకుండా చర్యలు తీసేసుకోండి తర్వాత సంగతి తర్వాత అనే టైప్ కాదు. చంద్రబాబు గారు అలా ఒప్పుకునే టైప్ కాదు. సో వాళ్ళ దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టే కాదంబరి జత్వానీ గారి వ్యవహారంలో ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూడా పర్సనల్గా తలదూర్చి వ్యవహరించారని ఆధారాలు ఉన్నాయి కాబట్టే వాటిని నిరూపించుకోగలం అనే కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే సస్పెండ్ చేశారు, తీవ్రమైన చర్యలు తీసుకున్నారు. ఐపీఎస్ అధికారులు సస్పెండ్ చేశారు అంటే వాళ్ళ కెరీర్ మీద ఒక పెద్ద మచ్చపడినట్టే. అందులోకి వాళ్ళు సస్పెండ్ అయిన వ్యవహారం ఏంటి? ఒక అమ్మాయికి సంబంధించిన వ్యవహారం, ఒక మహిళకు సంబంధించిన వ్యవహారం, ఒక మహిళను అనధికారికంగా నిర్బంధించి వేధించిన కేసు, ఒక మహిళ మీద తప్పుడు కేసు నమోదు చేసిన వ్యవహారం. సో ఇదంత చాలా సీరియస్గా ఉంటుంది. ఇదంత ఆషామాషిగా పోయే రకమైతే కాదన్నమాట. థ్యాంక్ యూ.